నేనే గొడవ చేశాన్రా? నువ్వు నన్ను పక్కకి తప్పుకో అంటే నీకున్న చనువు, అధికారం నేను అర్థం చేసుకుంటాను. కాని ఈ మనిషికి అధికారం లేదు. నన్ను తప్పుకో అంది అంటే అది ఒక లెక్కలేనితనం. గడప బయట ఉండాల్సిన వాళ్ళని గడప లోపలికి రానిస్తే ఇలాగే మాట్లాడడానికి అర్థం ఉందా? స్వప్న నా కోడలు. నువ్వు మంచోడివేరా? అందరూ నీలా ఉండద్దు. కొందరికి చనువిస్తే పొగరు తలకెక్కుతుంది. మీ గురించి మీరు చెప్పుకున్నట్టే ఉంది. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ మేము కొన్ని నిజాలు మాట్లాడితే మీ తలలు ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలీదు. పారిజాతం గారు, మా బావని, మా మరదల్ని అవమానించడానికి మీకు ఒక అవకాశం దొరికినట్టుంది. మీరు నిజాలు మాట్లాడితే తలలు ఎక్కడ పెట్టుకోవాలో మాకు తెలీదంటున్నారు. మేము నిజాలు మాట్లాడగలం, కాని సంస్కారం అడ్డొచ్చి ఆగిపోతున్నాం. ఆహా, నీకు లేని దాని గురించి నువ్వెందుకమ్మా పాకులాడతావు? దమ్ముంటే నిజాలు మాట్లాడు. పారిజాతం గారు, నేను మాట్లాడతాను. పెళ్లిలో తాళెలా పోయింది? పెళ్ళిలోకి దూరి చిన్నపిల్లల మెడలో నగలు కొట్టేసే అలవాటు మీలాంటి వాళ్ళకే ఉంటుంది. పారిజాతం గారు, మీ విలువని మీరు కాపాడుకోండి. విలువల దాకా వస్తే మేము మీ పెళ్లి జరిపించాల్సిన అవసరమేమీ లేదు. పెళ్లి జరిపించాలనుకున్నారో ఆపించాలనుకున్నారో తెలుసులేండి. నా ఆడపడుచుని నా ఇంటికొచ్చి అవమానిస్తుంటే నాకు బాధగా ఉండదా? నువ్వా మాట కార్తీక్ గారిని అడుగుతున్నావంటే నేనే తీశానని నువ్వనుకుంటున్నట్టే కదా? అనుకోవడమేంటి? మా వదినంటే పడింది మీకే కదా. ఆ పెళ్లాపడానికి మీరే తీసుంటారు. స్వప్న, నువ్వు కాస్త ఆగుతావా? వెనకుండి రెచ్చగొడుతూ ఆపుతావని అడుగుతావేంటి కాంచనా? పిన్ని, అమ్మా, ఇక చాలు, బయలుదేరదాం పద. ఏంట్రా బయలుదేరేది? నా మీద ఇంత పెద్ద నింద పడిన తర్వాత నేను బయటికెళ్ళా రాన్రా?